చర్మంలో ట్యాన్ వచ్చి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనకి ఏ ట్రీట్మెంట్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అనే దాని గురించి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి అని తెలుసుకోవటానికనే నేను మీకు ఈ అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యమైన ప్రాబ్లము, కామన్గా ఉండే ప్రాబ్లం ట్యాన్. ట్యాన్ అంటే మనకి చర్మంలో నలుపు చేతులపైన కానివ్వండి, ముఖం పైన కానీ ఉంటుందండి. ఈ నలుపు ఉన్నప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది, కాన్షియస్ అవుతూ ఉంటాం. ఇన్స్టాల్లో మనకి ఫోటోలు తీసుకోవాలనుకున్నా, ఒక్కోసారి ఫిల్టర్స్ పనిచేస్తున్నా కానీ మనకి నలుపు అనేది కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలానే పెళ్లి చూపులకు కానివ్వండి, పెళ్ళికి కానివ్వండి, అలానే ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ కానివ్వండి, ఫెస్టివల్స్ రాగానే, లేకపోతే ఇంపార్టెంట్ మీటింగ్స్లో నలుగురిలో గట్టిగా మాట్లాడటానికని కూడా కాన్ఫిడెన్స్కి ఈ నలుపు కాకుండా మనకి యూనిఫామ్ టోన్ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధించటానికని మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యమైనది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అసలు మనకి సూర్యుడు వెలుతురు ఎప్పుడెప్పుడు తగులుతుంది అనేది గమనించుకోవాలండి. సూర్యుడు వెలుతురు మనకి ఉదయం లేచినప్పుడు తగులుతుందా, లేకపోతే మధ్యాహ్నం ప్రయాణం చేస్తున్నప్పుడు తగులుతుందా, లేకపోతే మన ఆఫీస్లో విండోస్ పక్కన కానీ ఎండకి కానీ మనము లంచ్ టైంలో వెళ్తున్నప్పుడు కానీ తగులుతుందా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనం సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ రోజువారీగా ప్రాబ్లం అవుతున్న ట్యాన్ని మనం తగ్గించుకోవచ్చు. నేను నా లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, పిగ్మెంటేషన్కి కారణం ఏదైతే సూర్యుడు వెలుతురు అల్ట్రావైలెట్ రేడియేషన్ తగులుతుందో దాంతో మనకి నలుపు అనేది పెరిగి మనకి ఇబ్బందులు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఈ నలుపు అనేది జరగటంతో మనకి మెలనిన్ ప్రొడక్షన్ అనేది జరగటంతో మనకి ట్యాన్ అనేది వస్తూ ఉంటుంది. నల్లకణము మనకు ఒక రంగుని క్రియేట్ చేస్తుందండి. దాన్నే జెనెటిక్ రీజన్ తోటి మనకి బ్రౌన్ కలర్ రంగు కానీ, డార్క్ బ్రౌన్ రంగు కానీ, లైట్ బ్రౌన్ కలర్ రంగు కానీ, లేక పింకిష్ కలర్లో కానీ మనం ఉంటామండి. అయితే దీనికి ఎక్కువ నలుపు అనేది వచ్చేదాన్నే మనము ట్యాన్ అని అంటాం అన్నమాట. అంటే ఈ ట్యాన్ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటాము అని అంటే, మనం అద్దం ముంగట నిలబడి మన చర్మము భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మాన్ని మనం చెక్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనకి తెలిసిపోతుంది అన్నమాట. చర్మము భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మము ముఖం పైన ఉన్న దానికి కలవకపోతే దాన్నే మనం ట్యాన్ అని అంటాం. ఈ ట్యాన్ ఉండటంతో మనకి ఏమవుతుందనంటే మనకి నలుపు అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఫొటోస్లో కూడా బాగా యూనిఫామ్ టోన్ లేకుండా ఉండటం వల్ల చర్మంలో ఈ లేయర్లో ఇక్కడ మనకి నలుపు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అనంటే చర్మానికి మనము మంచి లేజర్స్, పీల్స్, అలానే మైక్రో నీడిల్ ఇన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయండి. అలానే NARF థెరపీస్ కూడా ఉంటాయి. అలానే గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ యూస్ చేసుకుంటూ మనకి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చండి. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తలు సన్ స్క్రీన్ పెట్టాలండి. సన్ స్క్రీన్ ఏ విధంగా పెట్టాలి, ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఎలా చేయాలి అనే దాని గురించి అని నా పాత వీడియోస్లో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఛానల్కి వచ్చి మీరు పాత వీడియోస్ని కూడా ఖచ్చితంగా చూడొచ్చండి. అలానే మీరు సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా ప్రతి 2 గంటలకి 3 గంటలకి మీరు ప్రయాణాల్లో పెట్టాలండి. ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటే, మీరు వంటగదిలో మీరు టైం స్పెండ్ చేస్తున్నారని అంటే ఉదయం లేవంగానే మీరు సన్ స్క్రీన్ పెట్టాలండి. స్నానం చేసినాక ఒకసారి సన్ స్క్రీన్ పెట్టాలండి. ఒకవేళ మీరు బయట వర్కింగ్ చేస్తున్నారు అని అంటే బయటికి బయలుదేరేటప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి. మధ్యలో మధ్యాహ్నం టైం కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. అలానే మీరు సాఫ్ట్వేర్లో పనిచేస్తూ నేను సాయంత్రమే బయటికి వస్తాను, నేను ఎండకి తగలను అని అంటే అలాంటప్పుడు మీరు సాయంత్రం ప్రయాణం చేసేటప్పుడు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనం సూర్యుడు వెలుతురికి మన చర్మానికి తగలకుండా మనం సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవటానికని మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మరి సూర్యుడు తగలకుండా మనం 4 గోడల మధ్యలో ఉండిపోతే మనకి తెల్లగా అయిపోతామా అని అంటే అలా కాదండి. మీ ప్రయాణాలు, మీ పనులు మీరు చేసుకోవటానికని సన్ స్క్రీన్స్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. మీ పనులు మీరు చేసుకుంటూ మీరు ట్యాన్ కాకుండా ఉండటానికని సన్ స్క్రీన్స్ మీతో పాటు ప్రయాణం చేస్తుందన్నమాట. ఈ సన్ స్క్రీన్స్ పెట్టుకోవటంతో పాటు మనకి వైటమిన్ డి సింథసిస్ కాదా, తక్కువ అవుతుందా అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. మీకు వైటమిన్ డి సింథసిస్ కావాలనంటే మీ చర్మం పైన, మీ కాళ్ళ పైన ఉన్న చర్మాన్ని ఎండకి చూపించుకోండి. అప్పుడు మీకు వైటమిన్ డి సింథసిస్ ఎక్కువగా మంచిగా ప్రొడక్షన్ అవుతుంది.
మీకు చేతిపైన ఉన్న చర్మం ఎంత ఎక్స్పోజర్ అయినా కానీ, మీకు పొట్టపైన చర్మము కొద్దిగా అంత ఎక్స్పోజర్ అయినా కానీ వైటమిన్ డి సింథసిస్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. మనము పొట్టపైన ఉన్న చర్మము ఎప్పుడూ కవర్డ్ అయి ఉంటుంది కాబట్టి అది ఎక్స్పోజ్ అవుతే చర్మానికి ఎండకి మంచిగా వైటమిన్ డి సింథసిస్ అనేది ప్రొడక్షన్ జరుగుతుందన్నమాట. అంటే కవర్డ్ ఏరియాస్లో మీకు వైటమిన్ డి సింథసిస్ అనేది ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంటుంది. సో సన్ స్క్రీన్ పెట్టుకున్నాక వైటమిన్ డి సింథసిస్ జరగదా అంటే అలా ఏముండదండి. సన్ స్క్రీన్ పెట్టుకొని మీ మామూలుగా మీ ప్రయాణాలు మీరు చేసుకుంటే వైటమిన్ డి సింథసిస్ దానంతా అదే జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇలాంటిది ఒక స్టడీ కూడా చేశారు మా రీసెర్చర్స్ చేసిన దాంట్లో కూడా కనుక్కున్నారనమాట. వైటమిన్ డి సింథసిస్ ఏమైనా మార్పు జరుగుతుందా సన్ స్క్రీన్స్ యూస్ చేయడం వల్ల అంటే అలాంటిది ఏం జరగదండి. మీరు సన్ స్క్రీన్స్ పుష్కలంగా యూస్ చేసుకోవచ్చు. సన్ స్క్రీన్స్ ఏ విధంగా యూస్ చేయాలని అంటే SPF 30 అండి, SPF 50 అండి. ఆయిలీ స్కిన్ ఉంటే మీకు SPF 30 బాగా పనిచేస్తుంది. డ్రై స్కిన్స్ అయితే SPF 50 దాకా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి. అలానే మనకి ఫిజికల్ బ్లాకర్స్ ఉంటాయి, కెమికల్ బ్లాకర్స్ ఉంటాయి, అవి కూడా యూస్ చేయండి. అలానే మనకి గ్లూటథైన్ ట్యాబ్లెట్స్, సీరమ్స్, ఇతరత్ర క్రీమ్స్ ఉంటాయండి. పైపరెడిన్ క్రీమ్స్, గ్లైకాలిక్, కోజిక్ యాసిడ్ క్రీమ్స్, అలానే మీకు సాబివైట్, ఆస్కార్బిక్, నియాసినమైడ్ ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ ఉంటాయండి. సీరమ్స్ రూపంలో కూడా ఉంటాయి. ఇదే కాకుండా పీల్స్ కూడా చేయించుకోవచ్చు అండి, లేజర్స్ కూడా చేయించుకోవచ్చు. లేజర్స్ అనేది చాలా అడ్వాంటేజెస్గా ఉంటాయండి. లేజర్స్ అనేది మీ చర్మాన్ని సెన్సిటివ్గా తయారు చేయదండి. లేజర్స్ అనేది మీ చర్మాన్ని సాఫ్ట్గా చేస్తుంది. లేజర్స్ గురించి కూడా నేను నా పాత వీడియోలో చెప్పానండి. నా ఛానల్లో మీరు పాత వీడియోస్లో కూడా వెళ్ళి చూడొచ్చండి. లేజర్స్ చేయటంతో మన చర్మంలో ఉన్న నలుపుని మంచిగా కరిగించి దాన్ని కొద్దిగా నెమ్మదిగా సాఫ్ట్గా కూడా చేయొచ్చండి. ఈ లేజర్ చేయటం వల్ల మన చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తుందండి. లేజర్స్, పీల్స్ కూడా కంబైన్ చేయొచ్చండి. పీల్స్ అనేది కూడా నేను చెప్పాను కదండి నా పాత వీడియోలో. అలా పీల్స్ మీరు అప్లై చేసుకుంటే కూడా చర్మం పైన మంచి గ్లో అనేది కూడా రావటం ఛాన్సెస్ ఉంటాయండి. పీల్స్ మనకి ఫ్రూట్ పీల్స్ ఉంటాయండి, ఫ్రూట్ యాసిడ్ బేస్డ్ పీల్స్ ఉంటాయి. చాలా మంచి రిజల్ట్స్ వచ్చేటివి కూడా ఉంటాయి. 2 రకాల పీల్స్ ఉంటాయండి. పీల్స్లో ఒకటి విజిబుల్ పీలింగ్ ఉంటుందండి, రెండోదేమో ఇన్విజిబుల్ పీలింగ్ ఉంటుందన్నమాట. విజిబుల్ పీలింగ్ ఉన్నాయి 2-3 రకాలే మాత్రమే ఉంటాయి. ఇన్విజిబుల్ పీల్స్ అనేటివి చాలా ఉంటాయి. గ్లైకాలిక్, మాలిక్, మాండలిక్, ట్రెటినాయిన్, ఫెరులిక్ ఇలాంటి వివిధ రకాలైన పీల్స్ ఉంటాయన్నమాట. గ్లైకాలిక్ అనేది మనకి షుగర్ కేన్ నుంచి వస్తుందండి. మాండలిక్ అనేది మనకి ఆల్మండ్స్ నుంచి వస్తుందండి. అలానే యాపిల్ నుంచి మాలిక్ యాసిడ్ పీల్స్ కూడా వస్తాయండి. అలానే మనకి వివిధ రకాలైన ఫోటోఫేషియల్ లేజర్స్ కూడా ఉంటాయండి. ఫోటోఫేషియల్ లేజర్స్ అని అంటే మన చర్మంలో ఉన్న నలుపుని కరిగిస్తుందండి, స్కిన్లో గ్లోని, సాఫ్ట్ని, మృదువుగా కూడా చేస్తుందండి. అలానే మనకి నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ ఉంటాయండి. మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. మనకి చిన్నగా మైక్రో నీడిల్స్ చాలా సన్నగా ఉంటాయండి, చాలా చిన్నగా ఉంటాయి. జస్ట్ చర్మంలో పైన పొరను దాటి కింద పొరలోకి చిన్నగా ఒక చిన్న మైక్రో చుక్కల్ని వదిలేస్తుంది అనమాట. అలా చేయటంతో ఏమవుతుందంటే స్కిన్లో హైడ్రేషన్ పెరిగి చర్మంలో చాలా బెటర్గా వస్తుందన్నమాట. ఈ చర్మంలో మనకి బెటర్గా రావటానికని మెయిన్ థింగ్ ఏంటనంటే మీరు మంచిగా రిజల్ట్స్ అనేటివి అన్ని విధాలుగా ట్రీట్మెంట్స్ వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. సీరమ్స్, ట్యాబ్లెట్స్, అలానే గ్లూటథైన్, అలానే గ్లూటోనింగ్స్, అలానే ఇవి అన్నీ చేయొచ్చండి. మా దగ్గర మంచి కొత్త టెక్నాలజీ గ్లూటోనింగ్ అనే టెక్నాలజీ మేము ఇంట్రడ్యూస్ చేశామండి. రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశాము. మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. ఇలా తెల్లగా అని కాదండి, కాకపోతే మీ చర్మము మీ భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మానికి దగ్గరికి తీసుకురావచ్చండి. అలానే LADD అని కూడా ఆప్షన్స్ ఉంటాయండి. LADD అంటే లేజర్ అసిస్టెడ్ డ్రగ్ డెలివరీస్, ఇలాంటివి కూడా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అలానే నాన్ అబ్లేటివ్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. మంచి హైడ్రాఫేషియల్స్ కూడా ఉంటాయండి. హైడ్రాఫేషియల్ అనేది ఒక మెడిఫేషియల్ అండి. ఒకవేళ మీకు అకేషన్ ఉండి 5 రోజుల్లో మీకు రిజల్ట్ రావాలి, 3 రోజుల్లో మంచి రిజల్ట్ రావాలి, సింపుల్గా గ్లోయింగ్గా స్కిన్ ఉండాలి, టెంపరీ అయినా వారం రోజుల వరకైనా నాకు సరిపోతుంది అని అనుకుంటే అలాంటప్పుడు మా సిగ్నేచర్ ఫేషియల్ ఉంటుందండి, సెలెస్టీ సిగ్నేచర్ ఫేషియల్ అని. అది చేయటంతో మీకు చర్మానికి మంచి రిజల్ట్స్ అనేటిది కూడా ఉంటుందండి. ఇలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. తప్పకుండా మీ ట్యాన్కి మంచి ట్రీట్మెంట్స్ అనేది కూడా మనం చేయొచ్చు. పిగ్మెంటేషన్స్కి మంచి ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ కూడా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధించవచ్చు. అయితే ఈ ప్రొసీజర్స్ చేయటానికని అసలు మీ చర్మానికి సూటబుల్లా కాదా అనేది తెలుసుకోవాలని అనుకుంటే మీరు మా దగ్గరకు వస్తే కానీ మీ చర్మాన్ని చూసి మేము డిసైడ్ చేయగలుగుతాం అన్నమాట. సో మీరు కావాలనంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మనం దాంట్లో డిస్కస్ కూడా చేసుకోవచ్చు.
మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి నేను వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా మీరు లైక్ చేయండి. అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ఈ వీడియోని షేర్ చేసి ఖచ్చితంగా ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికని నాతో పాటు మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నమస్తే.